హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గత అమెరికా పాలకుల అండదండలతో విర్రవీగిన బంగ్లాదేశ్ తన తాత్కాలిక ప్రభుత్వం అధినేత మహమ్మద్ యూనిస్కు యుఎస్ కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారు. 90 రోజుల పాటు అన్ని విదేశీ సాయాలను నిలిపివేయాలని ఆదేశించారు. బంగ్లాదేశ్ ప్రభుత్వానికి యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ తన నిధులను నిలిపివేసింది. ట్రంప్ కొత్త ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుల ప్రకారం విదేశాలకు సాయాన్ని నిలిపివేసింది. ఇజ్రాయెల్, ఈజిప్ట్ మాత్రమే ఈ జాబితా నుంచి మినహాయించబడ్డాయి. ఈ పరిణామం బంగ్లాదేశ్పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా యూఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ మతోన్మాదం పెరుగుతోంది. భారత్తో శత్రుత్వంతో పాటు పాకిస్తాన్తో బంగ్లాదేశ్ చెలిమి చేస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి ఆర్థిక పరిస్థితి దివాళా అంచుకు వెళ్తోంది. విద్యుత్ సరిగా లేకపోవడంతో పరిశ్రమలు దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా వస్త్ర పరిశ్రమకు కేరాఫ్గా ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటోంది. తాజాగా అమెరికా ఇచ్చే సాయం కూడా నిలిచిపోవడంతో రానున్న రోజుల్లో బంగ్లాదేశ్ ఇతర దేశాలకు వెళ్లి అడుక్కోవడమే మిగిలింది. బంగ్లాదేశ్ తగ్గిపోతున్న విదేశీ మారక నిల్వల స్థిరీకరణ కోసం అంతర్జాతీయ రుణదాతల నుంచి యుఎస్ ప్రభుత్వం $5 బిలియన్ ఆర్థిక సాయాన్ని అభ్యర్థించారు. IMF నుంచి $4.7 బిలియన్ బెయిల్అవుట్ను కోరింది. ఇటీవల అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్తో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బంగ్లాదేశ్ గురించి చర్చించారు. తాము బంగ్లాదేశ్పై చర్చించామని, ఈ అంశంపై మరిన్ని వివరాల్లోకి వెళ్లడం సముచితమని నేను అనుకోవడం లేదని జయశంకర్ అన్నారు. మైనార్టీలైన హిందువులు, క్రిస్టియన్స్, బౌద్ధులపై జరుగుతున్న అకృత్యాలపై పలువురు అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు మండిపడుతున్నారు. ఆ దేశంపై ఆంక్షలు విధించాలని కోరారు. ఇదిలా ఉంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భేటీకి సిద్ధమయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన తర్వాత పుతిన్తో ఇటీవల ఫోన్లో మాట్లాడారు ట్రంప్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. పుతిన్తో చాలా సుదీర్ఘంగా ఫోన్లో సంభాషించి పలు విషయాలపై చర్చించినట్లు వెల్లడించారు. అయితే త్వరలోనే పుతిన్తో సౌదీ అరేబియా వేదికగా సమావేశమవుతారంటూ కూడా ట్రంప్ ప్రకటించారు. యుక్రెయిన్ శాంతి చర్చల కోసం పుతిన్తో మాట్లాడేందుకు సమావేశం కాబోతున్నట్లు వెల్లడించారు. రష్యా, యుక్రెయిన్ మధ్య భీకర యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధాన్ని ఆపి యుక్రెయిన్లో శాంతి నెలకొల్పాలనే ఉద్దేశంతోనే ఈ స్టెప్ తీసుకున్నట్లు పేర్కొన్నారు ట్రంప్. ముగింపు పలకాలని ట్రంప్ భావిస్తున్నారు. అయితే ఈ శాంతి చర్చల కోసం పుతిన్ సమావేశానికి వస్తారని భావిస్తున్నట్లు, తొలిసారి తాము సౌదీ అరేబియాలో కలవబోతున్నాం అంటూ ట్రంప్ తెలిపారు. అలాగే రష్యా, అమెరికా ఖైదీల మార్పిడిలో కీలక పాత్ర పోషించిన సౌదీ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ కూడా ఈ భేటీలో పాల్గొంటారని ట్రంప్ వెల్లడించారు. గతంలో రష్యా యుక్రెయిన్ యుద్ధానికి 24 గంటల్లో ఆపేస్తానని గతంలో ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.